కరీంనగర్లోని రేకుర్తిలో గల మైత్రివనం కాలనీలో ఎలుగుబంటి సంచరించడంతో ఇటు కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సాయంత్రం 6 దాటిందంటే ఇళ్ల నుండి బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది. అయితే కాలనీలో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇటు లేడీస్ కూడా అంటే ఇటు ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా సాయంత్రం అయితే వాళ్ళు పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న తరుణంలో కూడా చాలా భయాందోళనకు గురవుతున్నామని కూడా ఇటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంచెం ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు దీనిపై చొరవ చూసుకోవాలని కూడా కోరుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. చెప్పండి సార్, అంటే ఈ ఎలుగుబంటి అనేది ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిందా, ఆల్రెడీ ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చింది? ఎలుగుబంటి అనేది దాదాపుగా ఇప్పటి వరకు చాలాసార్లు ఇక్కడ కనబడ్డది. గుట్ట ప్రాంతం కావడం వల్ల ఇక్కడ ఓపెన్ ప్లేస్ బాగా ఉండడం వల్ల అవి తిరుగుతూ ఉన్నాయి. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు అభివృద్ధి పరంగా ఎక్కువ ఇండ్లు ఇప్పుడు సంచరిస్తుండడంతో గుట్ట ప్రాంతంలో కూడా కన్స్ట్రక్షన్స్ జరగడం వల్ల అవి బయటికి వస్తున్నాయి. గతంలో కూడా యూనివర్సిటీలో ఎలుగుబంటి హల్చల్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులకు ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులందరూ కూడా సాయంత్రం 6-7 దాటిన తర్వాత చాలా భయభ్రాంతులకు లోనవుతున్న పరిస్థితి. అప్పుడే ట్యూషన్ నుండి తర్వాత స్కూళ్ళ నుండి పిల్లలు ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఫారెస్ట్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని స్థానికులలో ఉన్నటువంటి భయభ్రాంతులను తొలగించి వారికి రక్షణ కల్పించాలని మేము ఈ సందర్భంగా మైత్రి ఛానల్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. చెప్పండి అన్నట్టు, ఇప్పుడు ఆల్రెడీ ఎలుగుబంటి చాలాసార్లు సంచరించింది అంటారు కదా, సో ఎవరిపైన దాడి చేసిన సందర్భాలు ఇట్లా ఏమైనా ఉన్నాయా? ఇవి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మా పూర్వీకులు నుంచి చాలా వందలేళ్ళ నుంచి గుడ్డేలు ఇక్కడ ఉన్నాయి చాలా మటుకు. అవి ఎన్నోసార్లు ఈ ఊళ్ళో తిరగడం జరిగింది, కానీ ఎవరిని కూడా ఇప్పటివరకు ఎలాంటి హాని చేయలేదు ఎవరికి కూడా. అయితే అప్పుడు గుట్ట ప్రాంతం ఉన్నందున ఈ గుట్ట నుంచి వెళ్ళి యూనివర్సిటీకి పోతుండే, అది కూడా ఫారెస్ట్ లేకుండా అందులో యూనివర్సిటీ అయింది. మళ్ళీ ఈ గుట్ట రేకుర్తి 19 డివిజన్లో ఈ గుట్ట చుట్టూ ఇండ్లు విశాలంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఇండ్లు పెరగడం వల్ల ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. పాత వాళ్ళకు ఈ గుడ్డలకు రావడం పోవడం కామన్. కొత్త వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సాయంత్రం బయటికి రావడం, అవి ఆహారం కొరకు గుడ్డెరువులు ఇప్పుడు ఊసిళ్ళు పురుగులు వస్తాయి, పుట్టలు దావుకొని తినడానికి బయటికి రావడం వల్ల ఈ గుట్ట కానుకొని ఇళ్ళల్లో ఉన్నటువంటి నివాసులు కొత్తోళ్ళు కాబట్టి వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి గాను అటవీ అధికారులు వాళ్ళు ముందస్తు చర్యగా వాటి గుట్ట చుట్టూ ఇళ్ళు అవుతున్నందున ఆ ఆలోచనతో ఆ జంతువులను, ఆ గుడ్డెలుగులను ఇక్కడి నుంచి తీసుకొని వేరే చోటుకు తరలిస్తే బాగుంటుందని మా ఆలోచన. ఇది సాయంత్రం అయితే ఎలుగుబండ్లు మన పిల్లలు, ముసలోళ్ళు వీళ్ళందరూ అటు ఇటు నడుస్తుంటారు కావున వీళ్ళను ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీరు అధికారులు చొరవ తీసుకోగలరని కోరుతున్నాము. ఇది గత 2 months 3 months కాకుండా గత ఏళ్ళలో చాలా రోజుల నుంచి గత ఏళ్ళకి వెళ్ళి కూడా ఈ గుడ్డలు తిరుగుతున్నాయి. కొత్తలకు ఇవి కొత్తగా కొత్త భయపడుతారు. మాకైతే ఇలాంటి మేము పాత వాళ్ళం, ఈ ప్లేస్లో మాకు పాత కాబట్టి మాకు గుడ్డలు ఉన్నా లేకుండా మాకు అలాంటి భయం లేదు. పక్కన ఉన్నా కూడా మాకు ఎలాంటి భయం లేదు కాబట్టి కొత్త వాళ్ళకి ఎలాంటి అంటే చూసి నైట్ టైం అంటే వాటికి వచ్చినాయి కాబట్టి ఇప్పటికైతే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. స్థానికంగా ఉండే రేకుర్తి మైత్రివనం కాలనీ పక్కనే ఇక్కడ గుట్ట ఉంది. సో గుట్ట ప్రాంతం నుంచి వెళ్ళి ఇక్కడ కాలానికి అనుగుణంగా పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఇక్కడ కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు. దీంతో ఇక్కడ కాలనీ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ గుట్ట నుంచి వెళ్ళి మాత్రం ఈ ఎలుగుబంట్లు రావడంతో సాయంత్రం 6 దాటితే ఇటు ప్రజలు కానీ ఇటు ఇక్కడ కాలనీ వాసులు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇటు ఫారెస్ట్ అధికారులు చొరవ తీసుకొని ఎలుగుబంట్లను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, రేకుర్తి నుండి.